ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలో 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఎన్నికల్లో పోటీ చేసిన 699 మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాలను విశ్లేషించిన ఏడీఆర్ బీజేపీలో 16 మంది, ఆప్ నుంచి 15 మందిపై కేసులు ఉన్నట్టు పేర్కొంది. వీరిలో కూడా 17 మంది అభ్యర్థులపై హత్యాయత్నం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన కేసులు ఉన్నట్టు వెల్లడించింది. అయితే గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గడం శుభ పరిణామం అంటోంది. ఇక 70 మంది ఎమ్మెల్యేలో ఒక్కొక్కరికి సగటున 22.04 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. గత శాసనసభలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ 14.29 కోట్లుగా ఉందని పేర్కొంది. అదే సమయంలో బీజేపీ సభ్యుల సగటు ఆస్తి విలువ 28.59 కోట్లుగా ఉండగా ఆప్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 7.74 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ఆప్ నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేల ఆస్తి విలువ 20 లక్షల లోపే ఉందని చెబుతోంది ఏడీఆర్. ఎమ్మెల్యేలో 64% మంది విద్యార్హత డిగ్రీ అంతకంటే ఎక్కువగా ఉందని ప్రకటించింది. మరో 33% మంది విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా పలు పార్టీల అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో 555 మందికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మొత్తం 70 మంది బరిలోకి దిగారు. 67 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఏఐఎంఐ అభ్యర్థులు 2 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్క చోటే డిపాజిట్ దక్కింది.